విజయవాడ విద్యాధరపురం సర్కిల్లో షాప్ నెంబర్ 10 మరియు 15 చౌక దుకాణాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కమిషనర్ సౌరభ్ గౌర్తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తొలుత విజయవాడ విద్యాధరపురంలో వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లిన మంత్రి నాదెండ్ల స్వయంగా రేషన్ సరుకులు అందజేశారు. కొద్దిసేపు వృద్ధ దంపతులతో మాట్లాడారు. కొత్త రేషన్ విధానం అమలుపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డీలర్లు ఇచ్చే బియ్యం నాణ్యతపై స్థానికుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాధరపురం చెరువు సెంటర్ నందున్న 2 షాపులను మంత్రి తనిఖీ చేశారు. బయట డిస్ప్లే బోర్డు ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం, సర్వర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. డీలర్లు అందిస్తున్న మెటీరియల్ నిల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇంటింటికి సేవ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎనీ టైం రేషన్ అందే విధంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఉదయం సాయంత్రం వేళల్లో రేషన్ షాపు నుంచి లబ్ధిదారులు వారి అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులు తీసుకున్న సౌకర్యం కల్పించామన్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటికి 3 రోజులు 62,14,000 కార్డుదారుల కుటుంబాలకు రేషన్ సరుకులను అందించామన్నారు. ఇక అంటే దాదాపు 42.14% మందికి 3 రోజుల్లో సరుకులు అందజేసినట్టు తెలిపారు. అదేవిధంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు వారి ఇంటి వద్దకే సరుకులు అందజేస్తామని మాటిచ్చామని అన్నారు. అందులో భాగంగా 3 రోజుల్లో 6 లక్షల మందికి వారి ఇంటి వద్దనే సరుకులు అందజేసినట్టు తెలిపారు. ఈ నెల 5వ తేదీలోపు మిగిలిన వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే వెళ్లి సరుకులు అందజేస్తామని వివరించారు. 29,760 షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 62,14,000 కార్డుదారు కుటుంబాలకి మేము సరుకులు ఈ రోజున పూర్తి చేయగలిగాం. అంటే సుమారు 42.14% ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి రేషన్ సరఫరా చేయగలిగాం. ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి దివ్యాంగులుగా పెన్షన్లు తీసుకుంటున్నారో దాదాపు 15,74,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అందించే విధంగా మేము ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఆ సంఖ్య కూడా దాదాపు 6 లక్షలకి చేరింది. రేపటికల్లా ఇంకొక 6 లక్షలు పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం.